వెల్కమ్ టు దీప్తి చంద్ర ఛానల్. ఈ రోజు మనము క్యారమెల్ పాప్కార్న్ ఇంట్లోనే 10 minutes లో ఎలా ప్రిపేర్ చేస్తున్నామో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని వెడల్పుగా ఉండే ప్యాన్ తీసుకోండి. అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి, నేను ఒక గ్లాస్ పెట్టుకున్నానండి, చిన్న గ్లాసు. ఆ గ్లాస్ తోటి కార్న్ తీసుకున్నా. సో ఈ ఆయిల్ ప్యాన్లో వేయగానే కార్న్ కూడా వేసేసాను. వేసేసి మూత పెట్టి అవంతా కార్న్ అంతా పాప్కార్న్ అయ్యేదాకా వదిలేయండి. మీకు సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. మధ్య మధ్యలో మీరు ఇలా ఓపెన్ చేసి తిప్పగలిగితే ఒకసారి తిప్పొచ్చు, ఇలా ఈ విధంగా. సో పాప్కార్న్ అంతా అయిపోయిందండి. నేను బేసన్లో వేసేసాను, పక్కన పెట్టేసి అదే ప్యాన్ లో ఏ గ్లాస్ అయితే కార్న్ తీసుకున్నామో ఆ గ్లాస్ తో షుగర్ తీసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా సిరప్ చేసుకోండి. పాకం పట్టుకోవాలండి. ఇదే పాప్కార్న్ మన థియేటర్స్ లో అయితే 350-400 ఉంటుంది. అదే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఇంత బాగుంటుందా అనిపిస్తుంది. నేను కూడా ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా సర్ప్రైజ్ అయ్యాను. మీరు కూడా ట్రై చేసి చూడండి. సో ఈ పాకం అవుతూ ఉందండి. మధ్యలో మనం కొంచెం బటర్ పీస్ వేద్దాము, అన్సాల్టెడ్ బటర్, అండ్ ఒక పించ్ ఆఫ్ బేకింగ్ సోడా. పించ్ అంటే పించే, ఎక్కువ వేసారంటే మాత్రం టేస్ట్ లో చేంజ్ వస్తుంది, మీ ఇష్టం. సో పించ్ ఆఫ్ సోడా వేసి చూడండి నురుగు ఎలా వస్తుందో. ఇలా క్యారమెల్ టర్న్ అయిపోద్ది కలర్. సో టర్న్ అయిపోయాక మీకు అర్థమైపోద్ది క్యారమెల్ ఫుల్ కలర్ వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసి మనం ఇంతకు ముందు చేసి పెట్టుకున్న పాప్కార్న్ లో ఈ క్యారమెల్ యాడ్ చేసేద్దాం. అంతే. వీకెండ్ లో మంచిగా టీవీ చూసుకుంటూ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకొని పిల్లలతో పాటు మంచిగా ఎంజాయ్ చేసేయండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. అనుకున్నప్పుడు థ్యాంక్ యూ.